మనమైతే ఈ వీడియోలో 4 బెస్ట్ బైసెప్ వేరియేషన్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్ బైసెప్ బార్బెల్ కర్ల్. వీడియోలో చూస్తున్నట్టు లైట్ వెయిట్ వేసుకొని చేయండి. మరీ ఎక్కువ వెయిట్లు వేసుకోకుండా లైట్ వెయిట్ వేసుకోండి. ఫస్ట్ 5 kgs వేసుకోండి. నెక్స్ట్ వెయిట్ పెంచుకుంటూ పోండి. 3 రౌండ్స్, ప్రతి రౌండ్కి ఫస్ట్ 5 kgs, నెక్స్ట్ 7.5, నెక్స్ట్ 10 kgs. సేమ్ వీడియోలో చూస్తున్నట్టు దించేటప్పుడు స్లోగా దించండి మావా. పైకి లేపేటప్పుడు కొద్దిగా ఫాస్ట్గా లేపండి. నెక్స్ట్ వేరియేషన్ వచ్చి రోప్ హ్యామర్ కర్ల్స్ మావా. సేమ్ ఇది కూడా అంతే. ఫస్ట్ లైట్ వెయిట్ వేసుకోండి, తర్వాత వెయిట్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ పోండి. 3 రౌండ్స్, ప్రతి రౌండ్ 15 reps వచ్చేలా చూసుకోండి. నెక్స్ట్ వేరియేషన్ వచ్చి డిక్లైన్ డంబుల్ కర్ల్స్. సేమ్ ఇవి కూడా అంతే. మీ హ్యాండ్స్ అనేటివి అసలు కదలకూడదు మావా. వీడియోలో చూస్తున్నట్టు సేమ్ దించేటప్పుడు స్లోగా దించండి, లేపేటప్పుడు ఫాస్ట్గా లేపండి మావా. ఈ బైసెప్ మీద ఎక్కువ వెయిట్ అనేది పడాలి. వీడియోలో చూస్తున్నట్టు సేమ్ ఇలానే చేయండి మావా. హ్యాండ్స్ అనేటివి అటు ఇటు కదలకుండా స్లోగా దించేటప్పుడు స్లోగా దించండి, లేపేటప్పుడు ఫాస్ట్గా లేపండి మావా. దించేటప్పుడు స్లోగా వీడియోలో చూస్తున్నట్టు సేమ్ ఇలానే చేయండి. ఓన్లీ మీ బైసెప్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. నెక్స్ట్ వేరియేషన్ వచ్చి చిన్నప్స్ కొద్దిగా కష్టం మావా. మీరు కనీసం 4 అన్నా ట్రై చేయండి. ఎందుకంటే ఈ వేరియేషన్ చేయడం వల్ల మన బైసెప్ అనేది మంచి లుక్లో కనబడుతుంది మావా. ఓన్లీ మీ బాడీ వెయిట్తో వేయాల్సి వస్తుంది కాబట్టి కొద్దిగా కష్టంగా ఉంటుంది. కష్టం ఉన్న ట్రై చేయండి మావా. మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మావా.